తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఉదయం బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ మండిపడింది. సింగరేణి జీఎం ఆఫీసులు సింగరేణి భవన్ను తగలబెట్టాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది సింగరేణులు బతుకుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే బొగ్గు బావులు మూతపడడంతో కొత్త బావులు ప్రారంభం కాక యాజమాన్యంతో పాటు ఉద్యోగులు ఆందోళన చెందుతున్న క్రమంలో సుమన్ వ్యాఖ్యలు సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో సంస్థలో అశాంతి పెరిగి ఉత్పాదకతలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన ఆయన సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని పిలుపునివ్వడం విచారకరమన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులోనే ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు బాల్క సుమన్ను హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలందరూ మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధారంగానే పోలీసులు ఈరోజు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్టు వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు. మరోవైపు తన అరెస్టు వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.